హాయ్ అండి. మన హరివిల్లు ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ ఇప్పుడు విజయవాడ నలుమూల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ రెడీ చేస్తుంది. మీకు తెలిసిన విషయమే, మనం అనతి కాలంలోనే బందర్ రోడ్లో కానీ గన్నవరంలో విజయవాడ హైదరాబాద్ హైవేలో దాదాపు 18 నుంచి 20 ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. లాస్ట్ 3 ఇయర్స్లో హరివిల్లో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ అందరికీ ప్రైజెస్ డబుల్ అయినాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇండియాలో ఒక 2-3 మెట్రోపాలిటన్ సిటీస్ తీసుకుందాం. ఏ మెట్రోపాలిటన్ సిటీ అయినా 100 నుంచి 200 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. గజం వచ్చి 1,00,000 నుంచి 2 లక్షలు ఉంటుంది. అదే హౌసింగ్ పరంగా చూసుకుంటే 1 కోటి నుంచి 5 కోట్ల దాకా ఉంటుంది. కానీ మన విజయవాడ ఇప్పుడు అప్కమింగ్ మెట్రోపాలిటన్ సిటీ. సో మన విజయవాడ చుట్టుపక్కల మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయదలుచుకున్నా ఈరోజు గజం 15 నుంచి 30 వేలు ఉంది. అలానే హౌసింగ్ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఉంది. సో ఇప్పుడు విజయవాడ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో బాగా ప్రైజెస్ ర్యాపిడ్ గ్రోత్ పెరిగే అవకాశం ఉంది. మనం తెలిసిందే, హరివిల్లు ద కింగ్ ఆఫ్ బందర్ రోడ్ అంటూ ఉంటాం. ఎందుకంటే మనకి పెనంలూరు నుంచి మచిలీపట్నం దాకా దాదాపు మనం 15 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. మనం లాస్ట్ 3-4 ఇయర్స్ గ్రాఫ్ చూసుకుంటే మనకి బందర్ రోడ్లో రియల్ ఎస్టేట్ చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంది. ఎలా అంటే 3-4 ఇయర్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పుడు గజం మనం 8 నుంచి 10 వేలు అమ్మిని ఉన్నాయి. ఈరోజు అక్కడ దాదాపు 25 నుంచి 30 వేలు నడుస్తున్నాయి. రేపు ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. అలానే ఎక్స్క్లూజివ్గా కంకిపోడు ఉయ్యూరు జోన్లో ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది, రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది. హరివిల్లు చాలా లేఅవుట్స్ అటు ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసుకోండి, ఫ్యూచర్ రిటర్న్స్ చాలా బాగుంటాయి. అలానే మన లేఅవుట్స్ వచ్చి గన్నవరంలో ఉన్నాయి. గన్నవరంలో మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, విజయవాడ సిటీకి నియరెస్ట్ 15 కిలోమీటర్స్ అవ్వచ్చు, NH కనెక్టివిటీ అవ్వచ్చు. గన్నవరంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హరివిల్లో పెట్టుబడి భావితరాల రాబడి. ప్రతి మధ్య తరగతి వారి సొంతింటికల సాకారం చేయడంలో హరివిల్లు ఎప్పుడూ తోడుంటుంది. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదములు.